ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి కొంత ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఇప్పుడు ఇస్తున్నానండి. చూద్దాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్కి ఇంకొక పేరు ఉంది, అదేంటంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఏమంటారు? ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ ప్రెసిడెంట్ ఎక్కడ ఉంటారు? రాష్ట్రపతి భవన్లో ఉంటారు. రాష్ట్రపతి భవన్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకేనా? ప్రెసిడెంట్ యొక్క టెన్యూర్ ఎంత అంటే టైం పీరియడ్ ఎంత అంటే 5 years. ఎంతమ్మా? 5 years. తర్వాత ప్రెసిడెంట్ శాలరీ ఎంత? 5 lakh rupees. ప్రెసిడెంట్ని ఎవరు ఎలక్ట్ చేసుకుంటారు? ఎలక్టెడ్ బై ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. నెక్స్ట్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ప్రతిభా దేవి సింగ్ పాటిల్, ద్రౌపది ముర్ము. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గురించి చూద్దామండి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. అండ్ ఇతని యొక్క టర్మ్ వచ్చేసరికి ఫ్రమ్ 26th January 1950 నుంచి 26th January 1950 నుండి 13th May 1962 వరకు ఇతను ప్రెసిడెంట్గా కొనసాగారండి. తర్వాత ఇతనికి ఇంకొక పేరు ఉంది, అదేంటంటే 2 times కంప్లీట్ చేసిన ప్రెసిడెంట్ ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అండ్ ఈ 2 times అంటే 2 సార్లు ప్రెసిడెంట్గా అయ్యారు అని. తర్వాత 12 years చేశారు. ఎక్కువ సంవత్సరాలు చేసిన వ్యక్తి కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బీహార్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అండి. నెక్స్ట్, ప్రతిభాదేవి సింగ్ పాటిల్. ఈ ప్రతిభాదేవి సింగ్ పాటిల్ మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత ప్రెసిడెంట్స్ అనే వాళ్ళు వచ్చింటారు కదండి కంటిన్యూగా. అందులో మనం లిస్ట్ తీసుకుంటే 12th ప్రెసిడెంట్గా చేశారండి. 12th ప్రెసిడెంట్గా చేశారు. టైం పీరియడ్ వచ్చేసరికి 25th July 2007 టు 25th July 2012 వరకు చేశారండి. 25th July 2007 నుండి 25th July 2012 వరకు చేశారండి. ప్రతిభా పాటిల్ గారు ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అండి. హూ ఈజ్ అవర్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అంటే ప్రతిభా పాటిల్ అని చెప్పుకోవచ్చమ్మా. తర్వాత ప్రతిభా పాటిల్ గారు ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అంటే మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్, ద్రౌపది ముర్ము దగ్గరికి వెళ్దామండి. ద్రౌపది ముర్ము గారు 15th ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ ఇండియా అండి. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారే. 15th ప్రెసిడెంట్ అన్నా కూడా ద్రౌపది ముర్ము గారే చెప్పుకోవచ్చండి. తర్వాత మేడం గారి టైం పీరియడ్ ఏంటంటే ఫ్రమ్ 25th July 2022 నుంచి ఇంకా కంటిన్యూ అవుతున్నారండి. మనకు ప్రెసిడెంట్ కూడా ద్రౌపది ముర్ము గారేనండి ఫ్రమ్ 25th July 2022 నుండి. ఓకే. తర్వాత సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ అని కూడా మనము ద్రౌపది ముర్ము గారిని చెప్పుకోవచ్చు. ద్రౌపది ముర్ము గారు ఒడిశా స్టేట్కి సంబంధించిన వ్యక్తి అండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకానే ఇస్తూ ఉంటాను. కంటెంట్ ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ అండి. బాయ్.